కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనం అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని, మీలో ఒక్కడిని. ఒక కొత్త కాంబినేషన్, మంచి దర్శకులు సత్యదేవ గారు. మేము ఈ సినిమా 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఈ సినిమా గురించి. ఎంతోమంది వచ్చి కూడా చాలామంది ఇదంటే సరిగ్గా కొత్తగా ఉంది సబ్జెక్టు, కొత్తదనం ఇవ్వడమే. నాకు తెలిసింది మా నాన్నగారు నాకు వారసత్వంగా ఇచ్చింది కొత్తదనమే. రామారావు గారే దేనికైనా నాంది పలికింది. నేను ఒక భైరవ దీపంలో ఒక కురూపిగా చేసిన, ఒక ఆదిత్య 669లో ఒక శ్రీకృష్ణదేవరావు ఒక ఫ్యాంటసీ సినిమా ఆయన దేవంతకుడు చేశాడు ఆయన. అలాగే ఒక పౌరాణిక సినిమా చేసిన శ్రీరామరాజ్యం, దానికి రామారావు గారే స్ఫూర్తి, మా అభిమానులే తెలుగు ప్రజలే స్ఫూర్తి. ఎటువంటి కొత్తదనం ఇచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, ఆదరిస్తారు. మనం వెళ్ళడం కాదు, జనంతో పాటు మనం కొత్తది అందిస్తే తప్పకుండా వాళ్ళు ఆదరిస్తారన్న దృఢ సంకల్పంతో లేదు ఆ సినిమా అలాగే కదలాడుతుంది నా మస్తిష్కంలో. మళ్ళీ రమణారావు గారు వచ్చినప్పుడు చెప్పడం, ఆయన దానికి వెంటనే అంగీకరించడం, కథ వినమన్నాను. విన్నారు, చాలా బాగుంది బాబు అన్నారు ఆయన. మరి నా స్టైల్లో సినిమా ఎలా ఉండాలో చక్కగా బ్రహ్మాండంగా మలిచి ఆ డైలాగులన్నీ వింటున్నారుగా, 1-2 వదలనా వినండి. భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వింటావా, చచ్చాక వింటావా? రెండోది, నేను ఒకటి కలుద్దామని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మరిగే కుక్కైనా, లేకపోతే వాడి చుట్టూ వాడిని కాపలా కాస్తున్న వాళ్ళైనా, లేకపోతే వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా నా కంట్రోల్లోకి రావాల్సిందే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అలాగే ఇంకొకటి, దాంతో నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న మీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చినా నన్నేమీ పేకలేరురా. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా నీ బాడీ షేప్ మారిపోద్ది, నీ లైఫ్ ఎండ్ అయిపోద్ది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలో. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన వినోదం కాదు. బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు అలాగే ఉంటాయి, దానికోసం నేను ప్రయత్నిస్తుంటాను. కొడుకు నుదుటి మీద పదవి గీత లేదు, పెళ్లి రాత లేదు, ఆయుష్ రేఖ లేదు. అక్కడ డిజైన్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగరతో మారదు బే. ఇదొక డైలాగు. సరే, మంత్రం ఇది వినండి. నా సినిమాలు అన్నవి చాలా సందేశాత్మకమైనవి. ఏమున్నా కూడా ఏదో కొత్త తెలుసుకోవాలి, తెలపాలి అని మీకు ఉంటుంది కోరిక, నాకు తెలపాలి నాకు ఉంటుంది ఆవేశం. వినండి, మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. అంటే ఆపరేషను డాక్టరే చేయాలి, ఆలయంలో పూజ అర్చకుడే చేయాలి. నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేపడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు. తొక్కలో నీ రౌడీజం, నీ లెవెల్ కత్తి పదున, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదునంతా. సైలెంట్గా ఉందా సింహం, సింహం సైలెన్స్ సన్యాసం అనుకోవద్దు. సైలెంట్గా ఉంది కదా అని కెరిగితే తల కొరికేస్తుంది. నీ పంచగట్టలోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిది గడపైన దాటని వాడు, పంచభక్ష పరమాన్నము పల్లెమ్మందుంచిన గొంగురగా ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు, మన ఇంటివాడు. సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞ దురంధర యుద్ధ తంత్రములతో మధ్యందిని భానుమండల తీక్షణ కిరణ మార్తాండుని వలి ఆగ్రహ దగ్గర గోపోద్రిక్తుండనై దండధర బాహుదండ సంభమైన చండ ప్రచండ గదాయుద్ధముతో శత్రు సేనపై విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనా వాహిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి ముక్కలు కకాపికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతుకున గురుచుండ మత్తగజములు భీతిల్లి అటు ఇటు పరిగెట్టుచుండ రణరంగమంతయు నెత్తురుడేరులై బారుడు చూచిన వైరి వర్గము ఇక కేశక నామమును వినుడికే కాక స్మరించటకు కూడా భయపడి
ఇక చావుగా మిగిలిన శత్రురాజందరూ అవినీతి శిరస్కులై నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కటిల్లునట్టుల జయ జయధ్వానములు చేయుచు పంచద్రోణ కాంచతములైన చతుశత నిధులను వజ్ర వైడూర్యాది గోమేదిక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటున్నల్లుడు. అర్థమైందా నా యుద్ధ క్రీడా విశేషము? ఎవరి మీద నువ్వు చేయి వేశావు? రైతు మీద. పోష డీకే. మనం వాడే సెల్ ఫోన్ లేకుండా మనం ఉండగలం, కానీ దాన్ని కనిపెట్టిన వాడు పెద్ద కోటీశ్వరుడు, దాన్ని తయారు చేసేవాడు. అలాగే మనం తాగుతున్నామే మందు, అది లేకుండా కూడా ఎవరైనా బ్రతకగలరు, కానీ దాన్ని తయారు చేసేవాడు పెద్ద కోటీశ్వరుడు. మనం కాలుస్తామే సిగరెట్లు బీడీలు, ఇవి లేకుండా కూడా బ్రతకగలము, అవి తయారు చేసేవాడు కూడా పెద్ద కోటీశ్వరుడు. కానీ మనం తింటున్నామే అన్నం, అది లేకుండా మనం బతకగలమా? బతకలేం కదా. మరి అటువంటి రైతులు మన దేశంలో భిక్షగాళ్ళ బతుకుతున్నారు. చెప్పండి, వాడికి లేడన్న ధైర్యమా లేకపోతే రాడన్న నమ్మకమా? సెంటర్ అయినా సిటీ, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా ఒపోజిషన్ అయినా, ఇంకా పవర్ అయినా పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, history will repeat. వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ దుఃఖం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ సృష్టిరేవ నాస్తి. అంటే స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు, స్త్రీ లేకుండా జననం లేదు, అదే స్త్రీ లేకుండా సృష్టి లేదు అని. అదే ఇట్లా తల్లి అడుగుతుంది, నీకు అధికార దాహమరా అని. అంటే ఆఖరికి డెమిత్రియస్ అంటాడు, వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గదికి మధ్య గొడవలు ఉంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ ముండాల మీద మా జెండా ఎగరేస్తాం. ఇలా ఎన్నో. మన సాయి మాధవ్ గారు ఉన్నారు, ఎంతో అద్భుతమైన డైలాగులు ఈ సినిమాలో రాశారు, ట్రైలర్లో చూశారు. నూతన నిర్మాణమైన మన దేశాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఏమో నీకు యుద్ధాలంటే భయం లేదా? అలిసిపోబా యుద్ధాలంటే. ఎప్పుడు చూడు అసలు యుద్ధాలని వెళ్తూ ఉంటా ఉంటే, యుద్ధాలంటూ ఎప్పుడు జనం వెంట పడుతుంటావు, నువ్వు చంపేస్తుంటావు జనాన్ని. యుద్ధం అంటే భయం లేదా అంటే అప్పుడు అంటాడు, సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠా ప్రజ్ఞా దురంధర యుద్ధ తంత్రములతో మధ్యంతని బాలమండల దీక్షణ కింద మాట్లాడడం వారి ఆగ్రహోదర కోపొత్తిస్తుంటదని దండధర భావతల సమమైన చండ ప్రచండ గదాయుధంతో శత్రుసేనపై విడిచిపడి స్వైర వీర విహారం చేయించు సేనా వాహిని ఖండములుగా చిన్న భిన్నము చేయించుండా వైరు బుగ్గలు కట్టవికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతులు కలుగుతుండా మొత్త గజములు భీతిడి అటు ఇటు పెరుగుతుండా రణరంగమంతయు నెత్తురుడై పార్టీ చూసిన వేడి వర్గము ఇక కీచక నామముని వినుటికే కాక స్వంచంకు కూడా భయపడి ఇక చావుగా మిగిలిన శత్రురాజులందరూ అమృత శిరస్కులైన పాదములపై పడి శరణు కోరి దిక్కును పిక్కటినట్టులా జయ జయధ్వానములు చేయించు పంచద్రోణ కాంచతములైన చతుశత నిధులను వజ్ర వైడూర్యాది గోమేదిక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటున్నాను. అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము?